కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి ఛాన్స్ దక్కింది. ఆయనతో పాటు సీఎం రేవంత్ సూచించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఉదయం 10:30కు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. మెజార్టీ లేకపోవడంతో ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో వీరిద్దరి ఏకగ్రీవం లాంఛనం కానుంది. 2 రోజులుగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటు పీసీసీ నాయకత్వం, అటు హైకమాండ్ మధ్య చర్చోపచర్చలు జరిగాయి. మొదటి నుంచి ఒక సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు సిట్టింగ్ మెంబర్గా ఉన్న సింఘ్వీకి తిరిగి రెన్యువల్ కావడం ఖాయమని తేలడంతో రెండో సీటు విషయంలోనే అందరిలో ఉత్కంఠ కనిపించింది. ఈ సీటు కోసం రాష్ట్రంలోని 16 మంది పార్టీ సీనియర్లు పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ చివరకు వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారుకు ముందు 48 గంటల పాటు కాంగ్రెస్ లో హై డ్రామా జరిగింది. ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్రెడ్డి, సంపత్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, మాజీ ఎంపీ దొమ్మాటి సాంబయ్య పేర్లు ప్రముఖంగా వినిపించాయి. 3 రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు వికారాబాద్ వచ్చారు. ఆ సందర్భంలో ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగానే అభ్యర్థుల ఎంపికపై కేసీ వేణుగోపాల్తో పాటు సీఎం, పీసీసీ చీఫ్తో చర్చించారు. అప్పుడు కొలిక్కి రావడంతో మరుసటి రోజు ఢిల్లీకి రావాలని సీఎం పీసీసీ చీఫ్కి చెప్పారు. చివరికి జూమ్లోనే కేసీ వేణుగోపాల్తో ఇద్దరు నేతలు మాట్లాడి అభ్యర్థిని ఫైనల్ చేసినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి వినయ్ కుమార్ పేరు ప్రచారంలోకి రాగా, బుధవారం మధ్యాహ్నం కొత్తగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన దొమ్మాటి సాంబయ్య పేరు చక్కర్లు కొట్టింది. చివరకు బుధవారం రాత్రి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను హైకమాండ్ ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు. దీంతో అసెంబ్లీలోని రాజ్యసభ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి తమ నామినేషన్ పత్రాలు ఇవ్వనున్నారు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి. ఇందుకోసం సీఎల్పీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పీసీసీ లీగల్ టీం పర్యవేక్షణలో నామినేషన్ పేపర్లు రెడీ చేస్తున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలతో బుధవారం ఉదయమే అభిషేక్ మను సింఘ్వీ హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ ఇద్దరి నామినేషన్ల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. వేం నరేందర్ రెడ్డి పేరు రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు కావడంలో సీఎం రేవంత్ రెడ్డి తన మాట నెగ్గించుకున్నట్లయింది. రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి వేం నరేందర్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపించింది. ఈయన విషయంలో సీఎం రేవంత్ అన్ని రకాల యత్నాలు చేసినట్టు పీసీసీలో చర్చ జరుగుతోంది.